మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. బెల్లీ ఫ్యాట్ ఈ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ సమస్య చూస్తూ ఉంటాం. ఈ బెల్లీ ఫ్యాట్ని ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు ఉపయోగించి లేదా ఎక్సర్సైజులు ఉపయోగించి ఎలా తగ్గించుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు సీనియర్ వైద్యులు సిఎల్ వెంకట్రావు గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, బెల్లీ ఫ్యాట్ చాలా పెద్ద సమస్య. వెయిట్ లాస్ అవ్వాలని ఎలా ప్రయత్నిస్తారు, ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలని కూడా అలాగే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సార్ ఈ ప్రాబ్లం అనేది. కారణాలు ఏమై ఉండొచ్చు, ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? ఒక గర్భము దాల్చగానే వాళ్ళు లావుగా అయిపోవటం, పొట్ట బాణ పొట్ట కుండ పొట్ట రావటం, అసలు అందమంతా కూడా హరించిపోతుంది. ఏదో రంగు తెల్లగా ఉండొచ్చు కానీ ఆ స్మార్ట్నెస్ పోతుంది. అవును సార్. అట్లాగే మగవారు కూడా స్మార్ట్గా ఫిట్గా ట్రిమ్గా ఉన్నవాళ్ళు 35-40 ఏళ్ళు వచ్చేసరికి కుండ పొట్ట బాణ పొట్ట ముందుకు పొడుచుకొస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మగవాళ్ళకి బాణ పొట్ట ఉన్న వాళ్ళకి వైద్య పరిశోధనలు చేశారు. ఎవరికైతే బాణ పొట్ట ఉందో వాళ్ళకి గుండెపోటు హార్ట్ అటాక్ శాతం అధికంగా ఉన్నట్టు పరిశోధనలే వెల్లడిస్తూ ఉన్నాయి. ఇది ఏంటంటే మనం అవసరానికి మించి తెల్లగా ఉండే తెల్ల అన్నం అధికంగా తింటాం. అన్నం కంటే ఎక్కువ సమస్యాత్మకం గోధుమలని తెలవక నేను బరువు తగ్గాలని గోధుమలు తింటున్నాను అంటారు. గోధుమ రొట్టి, గోధుమ రవ్వ, గోధుమ అన్నం అంటారు. అన్నం కంటే ఎక్కువ మనకు సమస్యాత్మకము గోధుమలు. గోధుమల్లో పిండి పదార్థము కార్బోహైడ్రేట్ వరి అన్నం కంటే అధికంగా ఉంటుంది. ఇది రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు, చిరుధాన్యాలు అధికంగా వినియోగించే వారికి ఈ సమస్య ఉత్పన్నం కాదు. ఈ కుండపొట్ట బాణపొట్ట. ఓకే. చిరుధాన్యాలని జావ రూపంగా కానీ అన్నం వండుకుని కానీ లేదు ఈ పిండిని విడివిడిగా కానీ కలిపి కానీ ఆ పిండితో పుల్కాలు చేసుకుని వాడటం. ఇంకా ఒక కారణం ఏంటంటే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదు. అది ఎలా తెలుసుకోవాలంటే రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి లోపాన్ని గ్రహించి మనం ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి థైరాయిడ్ టాబ్లెట్ వాడటం ప్రారంభించడం ద్వారా బరువు తగ్గుతారు, పొట్ట కూడా తగ్గుతుంది. ఓకే సార్. ఈ బాణం పొట్ట అనేది యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేస్తే రాదు. మన పనులు మనం చేసుకోవడం ద్వారా ఇలాంటి బాణపొట్ట లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటాయి. ఓకే సార్. దీనికి మందులు వాడటం అవివేకం. దీనికి ప్రకృతి ప్రసాదించిన కొన్ని పదార్థాలను వినియోగించి గృహ వైద్యము చిట్కాలతోనే ఈ బెల్లీ ఫ్యాట్ని మనం నియంత్రించవచ్చు. ఈ ఆడపిల్లలకి, స్త్రీలకి ముందు పొట్టతో పాటు వెనకాల నడుము పక్కన టైర్ లాగా కొవ్వు పేరుకుపోతుంది. ఈ పొట్టే కాకుండా పిరుదల్లో కూడా కొవ్వు పేరుకుని అసహ్యంగా ఉంటుంది. నడుస్తున్నప్పుడు అందవిహీనంగా ఉంటుంది. ఈ విధంగా ఈ సమస్యను అధిగమించడానికి ఒక 10 రకాల చిట్కా వైద్యాలు ఉన్నాయి. ఓకే సార్. మనం ఏం చేయాలంటే పరగడుపున నిమ్మరసం 1 స్పూను, తేనె 1 స్పూను గోరువెచ్చని నీళ్ళలో వేసుకుని తాగటం. ఇది సహజ సిద్ధంగా కొవ్వు ఐసుగడ్డలా కరిగిపోయేలా చేస్తుంది. ఇక 2 జీరా వాటర్. జీలకర్రని రాత్రిపూట 1 స్పూను నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే జీలకర్రతో పాటు ఆ నీళ్లు కూడా పరగడుపుని తాగాలి. ఓకే. సమయం దొరికినప్పుడల్లా మనం జీరా రైస్, ఆ విధంగా కూడా జీరా రైస్ తినటం కూడా మంచిదే. ఇక 3 సన్నీళ్ళు కాకుండా మంచినీళ్ళు, గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఓకే. అది కూడా 3 నుంచి 5 లీటర్లు తాగాలి. తర్వాత ఇప్పుడు RO వాటర్ కాకుండా ఆల్కలైన్ వాటర్ తాగటం వల్ల బరువు తగ్గుతారు, బాణపొట్ట కూడా పోతుంది. ఈ ఆల్కలైన్ వాటర్ గురించి క్రమేణా అవగాహన పట్టణాల్లో వచ్చేసింది. 7 నుంచి 9 వరకు pH ఉండే వాటరు తాగటం మంచిది. ఓకే సార్. ఇక 4 గోరువెచ్చని నీళ్ళతో కలబందని 2 స్పూన్లు, అలోవెరాని కలుపుకుని అలోవెరాతో పాటు తేనె, నిమ్మరసం కూడా కలుపుకుని అవి తాగితే ఈ కొవ్వు కరగటానికి ఉపయోగపడుతుంది. ఇక 5 గ్రీన్ టీ. పొద్దున 1 కప్పు గ్రీన్ టీ, సాయంత్రం 1 గ్రీన్ టీ. గ్రీన్ టీలో నిమ్మరసం పిండుకోవచ్చు, చక్కెర బదులుగా తేనె వేసుకోవచ్చు. ఇక 6 మెంతులు. రాత్రిపూట 1 స్పూను మెంతులు నానబెట్టి రాత్రంతా నానిన తర్వాత ఉదయాన్నే నానబెట్టిన మెంతులు నవిలేయాలి. ఆ నీళ్లు తాగేయటం ద్వారా బరువు తగ్గుతారు. ఇక వేడి నీళ్ళల్లో
ఒక స్పూన్ సొంటి పొడి. సొంటి అంటే అల్లం నుంచి వచ్చేదే, అల్లంని ఎండబెడితే వచ్చేదే, డ్రై చేస్తే అల్లాన్ని డ్రై చేస్తే వచ్చేదే సొంటి. సార్ ఈ సొంటిని వేడి నీళ్ళలో వేసుకోవచ్చు. ఆ సొంటిని టీలో కూడా వేసుకుని తాగటం వల్ల బరువు తగ్గుతారు, పొట్ట కరుగుతుంది. ఇక 8కి మన కోడిగుడ్డు గురించి అనేకమైన అపోహలు ఉన్నాయి. కోడిగుడ్డులో పచ్చసొన తింటే అమ్మో కొవ్వు పెరుగుతుంది, రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది, రక్తంలో ట్రైగ్లిజరైడ్ పెరుగుతుంది, పొట్టలో కొవ్వు చేరుతుందనే అపోహ ఉన్నది. కోడిగుడ్డులో ఉండే తెల్లసొనతో పాటు పచ్చసొన తినటం శ్రేయస్కరం. ఆ పచ్చసొన వల్ల ఏ విధంగానూ ఈ పొట్టలో కొవ్వు చేరదు. దాని లోపల కొలీన్ అనే పదార్థం, అసలు కోడిగుడ్లో ఉండే పోషక విలువలన్నీ పచ్చసొనలోనే ఉన్నాయి. తప్పనిసరిగా కోడిగుడ్డు తెల్లసొనతో పాటు పచ్చసొన కూడా తినండి. తింటే ఈ పచ్చసొన మన పొట్టలో ఉండే కొవ్వు కరిగే విధంగా మనకు ఉపయోగపడుతుంది. ఇక 9 దాల్చిన చెక్క పొడి. దాల్చిన చెక్క పొడిని మనం మజ్జిగలో వేసుకోవచ్చు. మజ్జిగలో దాల్చిన చెక్క పొడి వేసుకుని ఆ మజ్జిగ రోజుకు 2 గ్లాసులు 3 గ్లాసులు 3 పూట్ల తాగితే కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. ఓకే సార్. పొద్దున సాయంత్రం పాలు లేకుండా 2 కప్పుల జింజర్ లెమన్ టీ డికాషను, లేదా వేడి నీళ్ళలో టీ బ్యాగ్ వేసుకుని దాంట్లో అల్లం రసం, తేనె, నిమ్మరసం, యాలకు పొడి, ఉదయం 1 కప్పు, సాయంత్రం 4 గంటల సమయంలో మరో కప్పు, 2 కప్పులు జింజర్ లెమన్ టీ. ఇది వాడటం వల్ల కూడా విశేష ప్రయోజనం ఉంటుంది. ఆ విధంగా ఈ బాణపట్టు అనేది అందము హరించి వేయటం, అందవిహీనం అవటం, ఈ బాణపట్టు ఉన్న వాళ్ళకి గుండెపోటు, షుగరు, బీపీ, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఇవన్నిటితో పాటు వాళ్ళని లైంగిక సమస్యలు కూడా వెంటాడుతాయి. మహిళలకు ఎవరికైతే ఈ బాణపట్టు ఉంటుందో వాళ్ళకి ఏమాత్రం రతి క్రీడల్లో పాల్గొనడానికి ఆసక్తి ఉండదు. ఆ విధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా సుఖ సంతోషాలకు దూరం అవుతారు. కనుక ఈ స్థూలకాయము, బాణపొట్ట భౌతిక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యమే పాక లైంగిక పరమైన సుఖ సంతోషాలను కూడా దూరం చేసే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు చెప్పిన ఈ 10 ఇంటి చిట్కాల్లో కొన్ని వాడడం వల్ల మనకి ఉపయోగం ఉంటుంది సార్? అన్నీ వాడాలంటారు? మనకు తోచిన విధంగా మొదలు పెట్టాలి. 10 చెప్పాను, 10 వాడవలసిన అవసరం లేదు. ఓకే సార్. అందరూ వాడేది, న్యాచురోపతి వాళ్ళు వాడేది కూడా గోరువెచ్చని నీళ్ళు, తేనె, నిమ్మరసం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకోటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఉంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే 12 గంటలు ఏమి తినరు, తాగరు, మరో 12 గంటల్లోనే తింటారు. ఉదాహరణకు రాత్రి 7 గంటలకి తినేస్తారు, మరుసటి రోజు 12 గంటలు, మధ్యాహ్నం 12 గంటల వరకు ఏమి తీసుకోరు. అంటే 18 గంటలు, 12 గంటలు రాత్రిపూట నిద్రపోయేది, మరొక 6 గంటలు కలిపి, ఆ విధంగా పరిమితమైన సమయంలోనే మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 వరకే తింటారు, మిగతా సమయంలో ఏమి తీసుకోరు. దీన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. దానివల్ల కూడా చక్కని ఫలితాలు వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.